అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును తోడ్పటింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it's helpful all the way. Oh, the best book to read is the Bible. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. యోబు గ్రంథము 27వ అధ్యాయము. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం 2వ భాగము 6వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 27 5వ వచనము 2వ భాగం 6వ వచనంలో నుంచి మొదటి భాగాన్ని చదువుకుందాం. మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఇంకో భాగంగా యోహాను సువార్తలో నుంచి 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి మన భాగాలు మనకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా చదువుకుందాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకంలో వచ్చిన ఆహారము. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారమును తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన మా తండ్రి, యేసుప్రభు వారి నామములో మీ పాసన్నిధికి రావడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో సహాయం చేసిన ప్రభా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించుకోవడంలో ప్రభా మా పట్ల మీరు చూపిన మీ కృపనంతటిని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మధ్య ఉంచిన మీ శరీరమును బట్టి మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు. మీ శరీరము తిని మీ రక్తము త్రాగువాడి నిత్య జీవము గలవాడని మీ వాక్య భాగంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా బలలో పాలు పంపును పొందడానికి కావలసిన మీ కృపనివ్వండి, యోగ్యతను దయచేయండి ప్రభా. మీరు మాతో మాట్లాడండి, వాక్యమై ఉన్న దేవుడవు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి, మాకు సమాధానం ఇవ్వండి, యోగ్యత కలిగి బలలో పాలు పంపులు పొందడానికి కావలసిన మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ప్రభు మరొకసారి మీ పాసన్నిధిలో ఒప్పుకుంటున్నాను, నిష్ప్రయోజకుణ్ణి, చేతగానివాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని, బలహీనులను ఒప్పుకుంటున్నాను. ప్రభు నా పట్ల మీరు చూపుతూ వస్తున్న మీ నిత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ప్రభు మీ ప్రజలకు మీరిచ్చిన వాక్య భాగమును మాత్రమే పంచిపెట్టడం కొరకై నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆ ధవల సింహాసనం నుంచి, ఆ తెరవబడిన ఆకాశం నుంచి
మీ స్వరము మాకు అందించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మీ స్వరము వినడానికి ప్రభా మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు ఇవ్వండి. దయగలిగిన మా తండ్రి, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా. తండ్రి, మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. మీ రక్తము ద్వారా నన్ను కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. మీ కొరకు ఉపయోగపడే సాధనముగా నన్ను వాడుకోమని మీ పాదాల చెత్త మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాను. దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు స్తోత్రాలు. లూకా సువార్త 12:12 బట్టి మీకు వందనాలు. యోహాను 3:34 బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన మా ప్రభువా, సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి, ముందున్న సమయము మాకు దీవెనకరంగా ఉంచమని, మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని, ఏ ఆత్మకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమో అట్టి ఆత్మీయ ఆహారం చేత మీరు తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను నేను. చదవబడిన వాక్య భాగంలో మన మధ్య ఉంచినటువంటి రొట్టె, ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరమును రక్తమును సూచిస్తున్నాయి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మనము నిత్య జీవము కలిగిన వారిగా ఉండాలంటే ప్రభు శరీరములోను ప్రభు రక్తములోను మనము పాలు పంపులు పొందాలి. ప్రభు బల్లలో మనము చేయి వేసే వారిగా ఉండాలి. ప్రభువు బల్లకు దూరంగా ఉండి మనము నిత్య జీవం పొందుకోలేము. మనము నిత్య జీవం పొందుకోవాలంటే తప్పనిసరిగా ప్రభువు బలలో చేయి వేయాలి. ప్రభువు బల్లకి ఎప్పుడూ దూరంగా ఉండకూడదు. ప్రభువు బల్లకు దూరంగా మనం ఉన్నామంటే సాతానునికి మనం దగ్గరగా ఉన్నట్టు అర్థం. కాబట్టి ప్రభువు బలలో చేయి వేయాలి. అదే సమయంలో ప్రభువు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఉన్న పాటునే ప్రభువా నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నాకు సమాధానం ఇవ్వు అంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఆయన అత్యధికముగా అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన దేవుడు. అట్టి దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతైనా దేవుని దృష్టిలో మనం విలువైనటువంటి వారిమి, అమూల్యమైనటువంటి వారిమి. సరే, ఇక్కడ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను మనం పాలు పంపులు పొందినప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాము. ఇంకా అక్కడ ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మన పితరులైతే ఐగుప్తు నుంచి విడిపించబడిన తర్వాత వారికి దేవదూతల ఆహారమైనటువంటి మన్నాను దేవుడు ఇస్తూ వచ్చాడు. ఆ ఆహారం తిన్నారు. కానీ దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి వారు అరణ్యంలోనే రాలిపోయారు. అంటే ఇక్కడ మన్నాను తిన్నారు కానీ వాళ్ళు చనిపోయారు.
అయితే ప్రభు దేహంలో ప్రభు రక్తంలో మనం పాలిభాగస్థులమైతే, లేకపోతే ప్రభు దేహంలోనూ ప్రభు రక్తంలోనూ మనము స్వీకరించితే మనము నిత్య జీవము కలిగినటువంటి వారం అవుతాము. రండి ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ చదవబడిన వాక్య భాగంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. సాతానుడు శోధిస్తాడు. ఇంకా అక్కడేముంది? 10 దినములు శ్రమ కలుగును. 10 అనగా పరీక్షను సూచిస్తుంది. అంటే 10 దినాలు శ్రమ కలుగుతాయి, కానీ మరణము వరకు నమ్మకముగా ఉండుము. అక్కడ ఫుట్ నోట్లో ప్రాణాపాయము వచ్చినను అని. ప్రాణాపాయము వచ్చినా కూడా నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. నమ్మకంగా ఉంటే నీకేమొస్తుంది? బహుమానం వస్తుంది. ఏంటా బహుమానము? నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని అంటున్నాడు. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినట్లయితే అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. దేవుడు మీకు శ్రమ కలుగును అని చెప్తున్నాడు. అయితే మరణము వరకు మీరు నమ్మకముగా ఉండండి. మీరు నమ్మకంగా ఉంటే, మీ నమ్మకత్వాన్ని మీరు కోల్పోకుండా ఉంటే మీకు బహుమానం ఇవ్వబడుతుంది. ఆ బహుమానమే జీవ కిరీటము. మీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాను. ఎప్పుడు? మరణము వరకు నమ్మకంగా ఉంటే. అంటే ప్రాణం, ఆ ఫుట్ నోట్లో ఉన్నటువంటి మాట మరొకసారి చదవండి. ప్రాణాపాయము వచ్చినను అంటే అపాయం వచ్చినా కూడా ఆ నమ్మకత్వం నుంచి మనము పక్కకు పోకూడదు. అదే సమయంలో దేవుడు అంటాడు, నీకు శ్రమలు రానివ్వకుండా నేను చేస్తానని నేను చెప్పలేదు. నీ శ్రమలను నేను తగ్గిస్తానని చెప్పలేదు. మనకు వచ్చే శ్రమలు కూడా మన ఆధిక్యత అంట. దైవజనుడు భక్త్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకంలో ఆ మాట మనం చూడొచ్చు. అంటే శ్రమలు అనేవి ఆధిక్యత. అయితే ఆ శ్రమల్లో తట్టుకోవడానికి మనము మన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివాడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగ చేయును. అంటే దేవుడు నమ్మదగిన వాడు, మనమే నమ్మదగని వారం మనము. ఆయనైతే నమ్మదగిన వాడు. మనము బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడు, సహాయం తప్పకుండా చేస్తాడు. అటని నీ శ్రమలను నేను రానివ్వకుండా చూస్తానని అనడు. శ్రమలు రాకుండా ఉంటే మనం పరిపూర్ణలము కాలేము. ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాను. సీతాకోక చిలుకగా అది మారాలంటే గొంగలి పురుగు కొన్ని దినాలు పొదగాలి, తర్వాత అది సీతాకోక చిలుకగా మారద్ది. అట్ట కాకుండా దాన్ని ఇంకా ఇది బయటికి రాలేదని మనము దాన్ని బయటికి తీసినట్లయితే వచ్చినటువంటి సీతాకోక చిలుక బాగా పరిపూర్ణ ఆరోగ్యంతో రాదు. ఇంకా దానికంటే ఇంకో ముఖ్యమైన ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంటే గుడ్డు ఉంది, 21 దినాలు దాన్ని పొదిగేస్తాం. కొన్ని ముందే పిల్లలు వస్తాయి.
ఇవి ఇంకా ముందు రాలేదని దాన్ని మనం పగలగొడితే దాని నుంచి వచ్చినటువంటి పిల్ల మిగతా పిల్లల లాగా ఆ కోడి పిల్ల ఉండలేదు, మిగతా కోడి పిల్లలాగా నడవలేదు, మిగతా కోడి పిల్లలాగా యాక్టివ్గా ఉండలేదు. అది సంపూర్ణంగా దానంతటా అదే గుడ్డుని ముక్కుతో పొడుచుకొని బయటకు వచ్చినప్పుడే అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. సరే, ఇక్కడ శ్రమలు అనేవి మనకి ఆధిక్యతను గుర్తు చేస్తాయి, ఆధిక్యతను తెలియజేస్తాయి. అది కూడా ఆ పేజీలో భక్సింగ్ గారు రాసినటువంటి మాట గొప్ప ఆధిక్యత అంట. శ్రమలు అనేవి గొప్ప ఆధిక్యత అనే మాట మనం చూడవచ్చు. సరే, ఇక్కడ శ్రమ పొందినటువంటి వారి గురించి మనం కొన్ని ధ్యానించుకుందాం. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 4వ అధ్యాయము 12-16. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఇక్కడ పేతురు భక్తుడు రాసినటువంటి మాట, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు పడిపోయే వారిగా ఉండకూడదు. ప్రభు ఇచ్చిన వాగ్దానమును గుర్తు చేసుకోవాలి. నేను పడిపోతే నాకు బహుమానం ఇవ్వడు కదా, నేను పడిపోతే నాకు ఆ జీవ కిరీటం రాదు, కాబట్టి నేను నిలబడాలి. నేను నిలబడడానికి కావలసిన శక్తి కొరకై మన ప్రభువుని మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు వచ్చిన శ్రమలు ఎంతో గొప్పవి, ప్రాణం మీదకి వచ్చాయి. అయినా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రాణాన్ని లెక్క చేయలేదు. దానియేలుకు వచ్చినాయి, దానియేలు అలాగే లెక్క చేయలేదు, ప్రాణం పైన పర్వాలేదులే అని అనుకున్నాడు. అందుకే ఆయన గొప్పవారు అయ్యారు, దేవునికి ఇష్టలు అయ్యారు. ఇంకా యోబు భక్తునికి కూడా చాలా శ్రమలు వచ్చాయి. దేవుని చిత్తమైతే సమయాన్ని బట్టి అవి ధ్యానించుకుంటాం. సరే, ఇక్కడ శ్రమలు అనేవి శ్రమలు రావడం వల్ల చదువుదాం. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఈ శ్రమలు వస్తే నేను క్రీస్తులో పాలివాడనైనాను అని సంతోషించాలి. నాకే ఎందుకు వచ్చిన ఈ శ్రమలు రాకుంటే బాగుండు కదా, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు ఈ శ్రమలు వచ్చినాయి ఏమి అని మనము నిరాశకి గురి కాకూడదు. ఒకవేళ ఆ శ్రమలు వస్తే అందుకే ఈ మాట రాయబడి ఉంది, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అని అంటాడు. అలాగే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయానికి ముందు 5వ అధ్యాయం చదువుదాం. 5వ అధ్యాయము 11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీరు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే దేవుని నిమిత్తము మనము హింస శ్రమలు భరించినప్పుడు మనం ఏమవుతామంట? ధన్యులమవుతాము. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. పరలోకమందు మన ఫలం అధికం కావాలంటే మనం సంతోషించి ఆనందించే వారిగా ఉండాలి. అంతేగాని నిరాశకు నిస్పృహకు గురయ్యే వారిగా దేవునికి దూరం అయ్యే వారిగా మనం ఉండకూడదు. అలాగే 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో
24, 10, 24, 25. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన యెడల ఆయన ఇంటి వారికి మరి నిత్యముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇది యేసు ప్రభువుని గురించి తెలియజేస్తున్నటువంటి మాట. యేసు ప్రభువుని బయల్జెబూలని అని వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. మరి యేసు ప్రభువునే అన్నారంటే మిమ్మల్ని కూడా అంటారు, మీరు భయపడబాకండి అని అంటాడు. ఇంకా దేవుని గ్రంథంలో అనేక శ్రమలు భరించినటువంటి అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా అధికమైన శ్రమలని భరించినటువంటి వాడే. ఆయన గురించి అదే పుస్తకంలో భక్త్ సింగ్ గారు రాశారు, 40 రకాలైనటువంటి శ్రమలను భరించారంట పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చెప్తామా, 6వ అధ్యాయము 4 నుంచి 6వ అధ్యాయం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై ఉండినట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. అంటే ఆయనకున్న ఆ శ్రమలన్నీ అక్కడ రాయడం జరిగింది. 11వ అధ్యాయంలో కూడా ఇంకా పౌలు భక్తుల గురించి రాసిన్నారు. 11వ అధ్యాయం 23లో చదువమ్మా. 11వ అధ్యాయం 11:23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడబగిలి శ్రమపడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇన్ని శ్రమలు భరించారు. ఇంకా ఆయన క్రీస్తు విషయంలో ఎంతో ఆసక్తితో పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన పొందిన శ్రమలు దాదాపు ఇప్పట్లో ఎవరికి ఉండవు. అయినా ఆయన సంతోషించాడు. దావీదుకు కూడా అనేక శ్రమలు. దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడి నువ్వు రాజు అవుతావని చెప్పినా కూడా ఎన్నో రాజుగా కావడం కోసం కొంతకాలం పట్టింది. ఆ కాలంలో ఆయన అనేకమైన శ్రమలు, అంటే సౌలు ద్వారా శ్రమలు, వాళ్ళ కుమారుడి ద్వారా శ్రమలు, ఇంకా అనేకమైన శ్రమలను భరించాడు. అంటే శ్రమలు అనేవి పరిపూర్ణ వ్యక్తిగా మార్చబడడం కోసమే వస్తాయి. వాటికి ఎప్పుడూ మనము దూరంగా ఉండకూడదు.
తిమోతి పత్రికలు అంటాడు. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలంటే మనకి హింసలు వస్తాయి. ఆ హింసలు వచ్చినప్పుడు వాటిని మనం తట్టుకునే వారిగా ఉండాలి, అంతేగాని వెనుకకు తిరిగే వారిగా ఉండకూడదు. తిరిగి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అక్కడే మళ్ళా 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చూద్దాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆయన వచ్చే వరకు మనము గట్టిగా పట్టుకోవాలి. ఏంటి? మన రక్షణను మనం గట్టిగా పట్టుకోవాలి. శ్రమలు వచ్చినాయని ఆ రక్షణ మనము వదిలిపెట్టుకోకూడదు. ఇంకా 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. కిరీటం అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? దేవుడు మనకిచ్చిన రక్షణను అర్థం చేసుకోవాలి. ఆ రక్షణను బట్టి మనము నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును దొంగిలించకుండా ఉన్నట్లు నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతానుడు మన రక్షణను దొంగిలిస్తాడు, దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు, అనేక ఆశలు చూపిస్తాడు. మరి ఆ ఆశలకు మనము లొంగిపోకూడదు, వాటిని జయించే వారిగా ఉండాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపుకుంటున్నట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఇదే మాటను మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చి దేవుని పిల్లలైనటువంటి నిన్ను నన్ను, ఆయన రక్తము చేత కొనబడినటువంటి నిన్ను నన్ను కొనిపోబడబోతున్నాడు. మనల్ని కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. గ్రంథంలోని ప్రవచన వాక్యములను గాయకొనేవాడు ధన్యుడు. అక్కడే 12వ వచనం కూడా చూద్దాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే ఆయన రాబోతున్నాడు, మనకు జీతం ఇవ్వబోతున్నాడు. ఇందాక మనం బహుమానం అని అనుకున్నాం, జీవ కిరీటం అనుకున్నాం. అంటే ఆయన మనకి ఇవ్వబోయే బహుమానం తీసుకొని వస్తున్నాడు. దానికోసం మనము ఆయనని రమ్ము అని పిలిచే వారిగా ఉండాలి. అక్కడే 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని సూచిస్తుంది. అంటే సిద్ధపాటు కలిగి మనము ఆయనని ఆహ్వానించాలి. అంటే ఆయన ఇచ్చిన రక్షణను మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ మనం గట్టిగా పట్టుకొని ఆయన కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దానిని పొంది ఉండుము. అంటే ఉపదేశము మనకు అవసరమే. అక్కడ 3వ అధ్యాయంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి, సమయం ఎక్కువ అవుతుంది. అక్కడ నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను
శాంతిని నీకు కలుగజేయును. ఆ ఉపదేశం ఏమిస్తుందంట? దీర్ఘాయువు ఇస్తుంది, సుఖజీవం ఇస్తుంది. సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతిని నీకు కలుగజేయును. ఇంకా అవన్నీ చదువుకోండి. 12వ వచనం చదువుదాం. అక్కడే ఇందాక చదువుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వచనం 4:3-12. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అంటే మన పట్ల ఆయనకి ఉన్న ప్రేమ అంత గొప్పది. ఇంకా ఇంకోటి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఇందాక చదువుకున్న భాగమే ఇది. నేడు మీరు ఆయన శబ్దం వినిన యెడల కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల, అంటే మనకున్న విశ్వాసము అంతం వరకు గట్టిగా పట్టుకోవాలి. అంటే మనకు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇంకా యోబు భక్తుడు అంటాడు కదా, యోబు భక్తుడు 27:5. యోబు భక్తుడు యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడువక నేను గట్టిగా పట్టుకుంటానని అంటాడు. దేవుని గ్రంథంలో ఉన్నటువంటి దైవజనుల్ని కొన్ని సందర్భాల్లో అబ్రహాము గురించి మెచ్చుకుంటూ, అబ్రహాము నా స్నేహితుడు అని అంటాడు. మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని అంటాడు. యోసేపుని, అబ్రహాముని, యోసేపుని, వీళ్ళని దేవునికి భయపడవారు అని అంటాడు. ఇంకా యోబు భక్తుడు దావీదుని నా హృదయానుసారుడు అంటాడు. యోబు భక్తుడిని అయితే యథార్థవంతుడు అని అంటాడు. ఆ మాట యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. బూజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ మాట ఇదే చోటే 8వ వచనంలో ఉంది, 2వ అధ్యాయం మళ్ళా 3వ వచనంలో కూడా ఉంది. అంటే ఇక్కడ 8వ వచనంలో కూడా అదే మాటలు ఉన్నాయి. చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరితో చెప్తున్నాడు? సాతానునితోటి చెప్తున్నాడు. అయితే సాతానుడు ఒక సందర్భంలో అంటాడు అక్కడ, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతన్ని చేతి పనిని దీవించుచుండట చేత అతని ఆస్తి ఆ దేశంలో బహుగా విస్తరించింది. సాతానుడు ఏమంటాడు? ఆయన చుట్టూ నువ్వు కంచె వేసి కాపాడుతున్నావు కాబట్టి ఆయన ధనవంతుడుగా ఉంటున్నాడు, నిన్ను నీ యందు భయభక్తులు చూపిస్తున్నాడు, లేకపోతే ఆయన ఏమంత భక్తిపరుడేం కాదు అని అంటాడు. ఎవరు? సాతానుడు. 2వ అధ్యాయము మళ్ళా 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను. ఆ మాట మనం గమనించినట్లయితే అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగానున్నాడు. యథార్థతను ఆయన వదలడం లేదు. ఆయనకు వచ్చిన
కష్టాలు మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిందే. అయినా మీరు ఇంటికి పోయిన తర్వాత మొదటి అధ్యాయం చదవండి, చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయన ఎంతో ఆస్తిపరుడు, ఒక్క దినమే అన్నీ కోల్పోయాడు. చివరికి ఆస్తి కోల్పోయాడు, తర్వాత తన సంతానాన్ని కోల్పోయాడు, తన ఆరోగ్యం కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా కూడా ఆయనకే చెల్లు ఈ మాట. అందుకే యోబు గ్రంథాన్ని ఏమంటామంటే స్తుతి ఆరాధన పుస్తకము అని అంటాం. యోబు గ్రంథాన్ని స్తుతి ఆరాధన పుస్తకం అని అంటాడు. ఎందుకంటారంటే 21వ వచనం, మొదటి అధ్యాయం 21, 22 చదువుతాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరైనా అనగలరా ఈ మాట? ఎవరు అనలేరు. అన్నీ కోల్పోయినా కూడా ఆయన ఏమంటున్నాడు? దేవుని స్తుతించేవాడిగా ఉంటున్నాడు. కొంతమంది మేలు జరిగితే దేవుని స్తుతిస్తారు, కొంతమంది మేలు పొందుకున్నా కూడా స్తుతించరు. ఇక్కడ గొప్ప నష్టం వచ్చినా దేవుణ్ణి స్తుతించేవాడుగా యోబు భక్తుడు ఉంటున్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు. అంటే అంత యథార్థవంతుడుగా ఉంటున్నాడు. అందుకే 2వ అధ్యాయం 5వ వచనం, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని అనను. ఎవరన్నారు? సాతానుడు అన్నాడు. నువ్వు ఒక్కసారి నీ చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన యెడల అప్పుడు ఖచ్చితంగా నేను దూషిస్తాడు అని అంటాడు. కానీ అయినా కూడా యోబు భక్తుడు దేవుణ్ణి దూషించలేదు, దేవుడు నాకు అన్యాయం చేసినాడు అని అనలేదు. అందుకే దేవుని చేత యథార్థవంతుడనే పేరు సంపాదించుకున్నాడు. సరే, దేవుడే అన్నాడా? యోబు భార్య కూడా అంటుంది. ఏమంటుంది? అతని భార్య వచ్చి నీవు ఇంకనూ నీ యథార్థతను వదలవా? దేవుని దూషించి మరణము కమ్ము. నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషిస్తే మరణమే. ఆ మాట లేవికాండంలో 24వ అధ్యాయము, లేవికాండము 24:16. దేవుని దూషిస్తే ఏం జరగద్దు ఇక్కడ చూద్దాం. 24:16, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అటివాణ్ణి చావగొట్టవలను. పరదేశే గాని స్వదేశే గాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణ శిక్ష విధింపవలను. దేవుని నామాన్ని దూషిస్తే ఏమవుతుంది? మరణ శిక్ష విధిస్తారు. అంటే రాళ్లతో కొట్టబడతారు. ఎవరైనా సరే, పరదేశినైనా రాళ్లతో కొడతారంట, చంపేస్తారు. అందుకే యోబు భార్య అక్కడ చెప్తున్నటువంటి మాట, నువ్వు దూషించి మరణం కమ్ము అని అంటది. ఇంకా వాళ్ళ స్నేహితులు కూడా 4వ అధ్యాయంలో 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అంటాడు. అంటే యథార్థవంతుడు. ఆ ఒక్క మాటను మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకొని ముగించుకుందాం. అక్కడే 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞాపకం చేసుకున్నాము. నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా. యథార్థవంతులుగా ఉంటే నిర్మూలం కారు. యథార్థవంతులంగా ఉంటే నిర్మూలం కాము, ఆశీర్వదించబడతాం. ఇంకా 8వ అధ్యాయంలో 6వ వచనంలో, యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడు? యథార్థవంతులుగా ఉంటే. 6వ వచనం మళ్ళా ఒకసారి చదవమ్మా. 6, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు
యథార్థవంతుల యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. యథార్థవంతుల పట్ల ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. 20వ వచనం, 8:20. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు. యథార్థంగా ఉంటే ఆయన ఎప్పటికి కూడా త్రోసివేయుడు. ఆయన పట్ల యథార్థవంతుని వర్ధిల్ల చేస్తాడు. ఆయన నీతికి తగినట్టుగా ఆయన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఇంకా సామెతల గ్రంథము 2వ అధ్యాయం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. అంటే యథార్థంగా ఉంటే వర్ధిల్లుతారు. ఏబు యథార్థంగా ఉన్నాడు కాబట్టి సమస్తము కోల్పోయినా కూడా తిరిగి ఏమయ్యాయి? 2 ఆశీర్వదించబడ్డాడు. ఆయనకి మొదట్లో 7,000 గొర్రెలు ఉంటే అవి 14,000గా ఆశీర్వదించబడ్డాయి. 3,000 ఒంటెలు 6,000గా ఆశీర్వదించబడ్డాయి. ఇంకా 500 జతల ఎడ్లేమో 1000 జతలుగా, అంటే ఆ విధంగా 2 ఆశీర్వాదం ఏబు పొందుకున్నాడు. అంటే ఏబు యథార్థవంతుడిగా ఉండడం వల్ల ఇటు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కీర్తన గ్రంథము 84:11. కీర్తన గ్రంథము 84. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ఉంటే ఆయన ఏ మేలు చేయక మానడు అంటే అన్ని మేలులు చేస్తాడు అని. యథార్థంగా ఉంటే మేలులతో నింపబడతాము. ఏబు భక్తుడు యథార్థంగా ఉన్నాడు, మేలులతో నింపబడ్డాడు. త్వరగా ముగించుకుందాం. 112:2 కీర్తన గ్రంథము 112. 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశము దీవించబడుతుంది. అంటే యథార్థవంతులకు ఉన్నటువంటి దీవెనలు, లేకపోతే యథార్థవంతులకు ఉన్నటువంటి ఆధిక్యతలు ఇవి. 4వ వచనం కూడా చదువు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. యథార్థవంతులు కష్టాల్లో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు వారికి వెలుగు కలుగుతుంది. అంటే ఏబు విషయంలో ఇవన్నీ నెరవేరాయి. 15వ కీర్తనలో 15వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవుడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగేది ఎవరంటే యథార్థవంతులు. అంటే దేవుని మందిరంలో ఎవరు ఉంటారు? యథార్థవంతులు ఉంటారు. మనము కూడా ఏబు వలె యథార్థవంతులంగా ఉండాలని మనము ఆ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 3:32 రెండవ లైన్ చదువుదాం. సామెతల గ్రంథము 3:32. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. మనం యథార్థవంతులంగా ఉంటే మనకు తోడుగా ఉంటాడు. ఏబు యథార్థవంతుడిగా ఉన్నాడు, మరి ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయనకున్న శ్రమలు, బాధలు, కష్టాలు ఏ ఒక్కరి నుంచి కూడా ఆదరణ లేదు. భార్య నుంచి ఆదరణ లేదు, స్నేహితులు ఆదరించే వారిగా లేరు. అయినా దేవుడు తోడుగా ఉన్నాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. అక్కడే 11వ అధ్యాయము 20వ వచనంలో సామెతల్లోనే చూసుకొని ముగించుకుందాం. 11. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ఉంటే ఆయన ఇష్టపడతాడు. ఏబుని ఇష్టపడ్డాడు. అందుకే పదే ఏబు యథార్థవంతుడు అని ఆ మొదటి భాగంలోనే 3 సార్లు రాయడం జరిగింది. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు 2 సందర్భాల్లో. అక్కడే 14వ అధ్యాయం 11వ వచనం.
14వ అధ్యాయం 11వ వచనం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, అంటే వర్ధిల్ల చేసేవాడుగా ఉంటున్నాడు. 15వ అధ్యాయం 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థంగా ఉంటే మనం ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన ఎంతో ఆనందించేవాడుగా ఉంటాడు. అందుకే ఆయనను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి అని అంటాడు. అంటే యథార్థత ఆయన కోరుకుంటాడు. యథార్థత అంటే ఆయనకి ఇష్టము. అలాగే 28వ అధ్యాయము 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువారు యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు. చివరిలో యోబు భక్తుడు ఏం చేశాడు? మేలైన వాటినే స్వతంత్రించుకున్నాడు. చివరి వరకు ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. కీర్తన గ్రంథం 140:13లో ముగించుకుందాం. కీర్తన గ్రంథము 140 కీర్తన 140:13. నిత్యముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థంగా ఉంటే మనం దేవుని సన్నిధిలో నిర్భయంగా ఉండొచ్చు. యథార్థత లేకపోతే దేవుని సన్నిధికి మనం రావడానికి మన ముఖము సిగ్గుపడుతుంది. అంటే యథార్థతను మనం కలిగి ఉండే వారిగా ఉండాలి. యథార్థతను కలిగి ఉండి మనము ఆయనకి నమ్మకంగా ఉండాలి. మన యథార్థతను మనం గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. యథార్థత నుంచి మనము వదులుకోకూడదు. ఆ ఒక్క భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇది అక్షరాల యోబు విషయంలో జరిగింది. అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అపవాది ప్రోద్బలంతోనే యోబు ఆ చెరలో ఉన్నాడు. 10 దినములు శ్రమ కలుగును, అయినా మరణము వరకు నమ్మకముగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి జీవ కిరీటం ఇవ్వబడింది. సరే, జీవ కిరీటం అనేకంటే కూడా చివరిలో ఆయన 2 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అదే అధ్యాయంలో 20వ వచనం చదువమ్మా. 20 కాదమ్మా, 20 కాదు. మొదటి పేతురుపత్రిక 4:12 చదువుకొని ముగించుకోండి. 5:10 అమ్మా, 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ శ్రమలు అనేవి కొంతకాలమే ఉంటాయి. తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. దాన్ని గుర్తుపెట్టుకొని దేవునికి నమ్మకంగా ఉందాము. ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.